కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకట్రామరెడ్డి నేతృత్వంలో ఘనంగా విజయ్ మార్చ్ నిర్వహించారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ భారీ క్యాండిల్ లైట్స్ మార్చ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఈ విజయ్ మార్చ్ను దేశవ్యాప్త విద్యార్థులకు యువతకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. వారి ధైర్యం పట్టుదల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందన్నారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన నిలిచి నిరంతరం చేసిన పోరాటం పడిన శ్రమ నేడు ఫలించాయని ఆయన కొనియాడారు. పార్లమెంటు లోపల బయట రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ విద్యార్థుల గొంతుకై పోరాడడం వల్లే చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగివచ్చి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. నిజంగా కూడా విద్యార్థి లోకం ఇది విజయంగా మనం భావించాలి. విజయం చేసుకోవటమే కాదు, అమరులైనటువంటి విద్యార్థులకు మనము క్యాండిల్ ర్యాలీతోటి సాంఘీభావం తెలపటం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ, వారి తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి అనే వరకు కూడా మనం ఇంకా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలి. ఇంకా వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు జరుగుతుందని నమ్మకం ఉన్నది. ఇప్పుడు చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి అది కూడా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తప్పుడు మాటలతోటి ప్రజలను మభ్యపుచ్చే విధంగానే పరిపాలన ఉంది, కానీ ప్రజాస్వామ్యబద్ధకంగా ఏ రోజు లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, సిబిఐని కానీ ఈడీని కానీ తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అంటే ప్రతిపక్ష గొంతును నొక్కేయడమే ఒక ధ్యేయంగా, ప్రతిపక్షం నిర్వీర్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఇది మాట్లాడితే విని వచ్చాను నేను. ఇది విజయం భారతదేశంలో ఉన్న యువతి యువకుల పోరాట ఫలితమే విజయంగా మన మేడం ప్రియాంక గాంధీ వర్ణించడం జరిగింది. రియల్గా పిల్లవాళ్ళు మాట్లాడుతుంటే ఇది ఎవరి క్రెడిట్ కాదు, ఇది సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద, ఉద్యమం చేసిన వాళ్ళ మీద వారికి దక్కే విషయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడే శాసనసభ్యులు పెద్దలు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావాలని ఈరోజు విద్యార్థి లోకానికి ఈ విజయానికి మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇవాళ ఒక్కదే విజయం కాదు, దాంతోపాటు రాహుల్ గాంధీ గారు గత 2-3 నెలలుగా దేశమంతా తిరుగుకుంటూ వారికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ మా జిల్లాకు వస్తే ఇక్కడ ఉన్న జిల్లా ప్రతినిధులందరూ కూడా ప్రతి మండలంలో ప్రతి దగ్గర కూడా దానికి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ గత 4 రోజులుగా మేము అందరం ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందరూ కూడా నేను పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మండల ప్రజలు కానీ, డివిజన్ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, అందరు ఎమ్మెల్యేలు గారు, ఎంపీలు కానీ అందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోరాటం ఇక్కడికి ఆగదు. వాళ్ళందరూ కూడా న్యాయం జరగడం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి అందరికీ